అమెరికా ఒకప్పుడు ఇది కోట్లాది మంది భారతీయుల కలల సామ్రాజ్యం. డిగ్రీ పట్టా చేతికి రాగానే డాలర్ల వేటలో అగ్రరాజ్యానికి వెళ్ళడమే లైఫ్ సెటిల్మెంట్ అని భావించేవారు. కానీ ఇప్పుడు ఆ అమెరికా కళ చెదిరిపోతోందా? బూతుల స్వర్గంగా భావించి ఆ దేశంపై ఇప్పుడు భారతీయుల విరక్తి మొదలైందా అంటే తాజా సర్వేలు అవుననే చెబుతున్నాయి. కార్నెగీ సర్వే ప్రకారం అమెరికాలో ఉంటున్న ప్రతి 10 మంది భారతీయుల్లో 4 ఆ దేశాన్ని వీడి వెళ్ళిపోవాలని గట్టిగా భావిస్తున్నారు. ఒకప్పుడు అవకాశాలకు గనిగా ఉన్న అమెరికా ఇప్పుడు వివక్షకు, ఆర్థిక భయాలకు వేదికగా మారింది. ట్రంప్ రెండోసారి పగ్గాలు చేపట్టాక పరిస్థితులు మరింత దిగజారాయి. భారతీయులపై విద్వేషపూరిత దాడులు, గన్ కల్చర్ అమెరికాలోని భారతీయ కుటుంబాలను భయపెడుతున్నాయి. అసలు అమెరికాలో భారతీయుల పరిస్థితి ఏంటి? వారు ఎందుకు వెనక్కి రావాలని కోరుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. భారతీయుల్లో అమెరికా డాలర్ కల చెదురుతోందా? అమెరికాలో వివక్షపై సర్వేలు ఏమంటున్నాయి? గన్ కల్చర్ దేశానికి భారతీయులు బై చెప్పేస్తారా? దశాబ్దాలుగా అమెరికా అంటే ఓ డ్రీమ్, అగ్రదేశం అంటే అవకాశాలకు గనిగా, స్వేచ్ఛకు స్వర్గంగా ప్రపంచ దేశాల ప్రజలు భావించేవారు. అక్కడికి వెళితే బాగా సంపాదించొచ్చని భావించేవారు. ఇలా భావించే వారిలో భారతీయులు ముందుంటారు. అందుకే చాలా మంది డిగ్రీ పూర్తవగానే అమెరికా అవకాశాల కోసం వేట సాగించేవారు. తమ లక్కు పరీక్షించుకునేవారు. అగ్రదేశంలో అడుగుపెట్టేందుకు యత్నించేవారు. కానీ ఇప్పుడు ఈ తీరులో మార్పు వస్తోంది. భూతల స్వర్గంగా భావించే అగ్రరాజ్యంపై ఇప్పుడు భారతీయుల్లో అభిప్రాయం మారుతోంది. కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అనే సంస్థ ఓ సర్వేను నిర్వహించింది. అమెరికాలోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో ఓ వర్గం తమ భవిష్యత్తు గురించి పునరాలోచనలో పడినట్టే సర్వే వెల్లడించింది. సుమారు 1000 మందికి పైగా ఇండో అమెరికన్ల అభిప్రాయాలను ఆ సంస్థ సేకరించింది. వారిలో సుమారు 40% మంది ఏదో ఒక సందర్భంలో అమెరికాను విడిచి వెళ్లాలని ఆలోచిస్తున్నట్టుగా సర్వేలో తేలింది. వారిలో 14% మంది తరచూ అమెరికాను వీడి వెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. మరో 26% మందిలో మాత్రం అప్పుడప్పుడు అమెరికాను వీడాలనే ఆలోచన తమ మదిలో వస్తోందని వెల్లడిస్తున్నారు. నిజానికి ఈ మార్పుకి అనేక కారణాలున్నాయి. కానీ ఇటీవల అమెరికాలో మారుతున్న రాజకీయాలు కీలకంగా నిలిచాయి. సుమారు 58% మంది ఇండో అమెరికన్లు అగ్రదేశం రాజకీయాలపై అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆర్థిక వ్యవస్థ, వలస విధానాలు, విదేశీ విధానాల విషయంలో ట్రంప్ హ్యాండిల్ చేస్తున్న తీరుపై 71% మంది ఇండో అమెరికన్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలు కూడా ఇండో అమెరికన్ల అభిప్రాయాలను ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో పెరుగుతున్న జీవన వ్యయం ఇప్పుడు ఒక ప్రధాన సవాలుగా మారింది. సర్వేలో పాల్గొన్న వారిలో 54% మంది జీవన వ్యయం సమస్య కీలకమని నొక్కి చెప్పారు. దీనికి తోడు పెరుగుతున్న ధరలు కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక అమెరికా అంటేనే అవకాశాలు అన్నట్టుగా ఉండేది. కానీ ప్రస్తుతం అమెరికాలో ఉద్యోగ భద్రత అనేది కలగా మారుతోందని 17% మంది ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త ఉద్యోగాలు ఇప్పుడు అమెరికాలో కరువయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో ఎందుకుండాలి అన్న ప్రశ్న వారిలో ఉదయిస్తోంది. తాజా గణాంకాలు అగ్రరాజ్యంలోని ఇండో అమెరికన్లలో గూడు కట్టుకున్న ఆర్థిక భయాందోళనల్ని స్పష్టం చేస్తున్నాయి. ఆర్థిక ఒత్తిళ్లు పెరగడం, జీవన వ్యయం అధికమవడం, అగ్రరాజ్యంలో అస్థిరత కారణంగా అమెరికాలో బాగా స్థిరపడిన వారు కూడా భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. వీటికి తోడు వలస విధానాలు చిక్కులు దీర్ఘకాలిక సమస్యగా వెంటాడుతున్నాయి. ఎప్పుడు ఎవరిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుంటారోనన్న భయం వెంటాడుతోంది. H-1B వంటి తాత్కాలిక పని వీసాలపై ఉన్న నిపుణులకు వీసా క్యూలు, గ్రీన్ కార్డ్ బ్యాక్లాగ్స్, విధానపరమైన అనిశ్చితి భారతీయులకు పెద్ద అడ్డంకులుగా మారాయి. భారత సంతతికి చెందిన నిపుణులు అమెరికా ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలుగా నిలుస్తున్నారు. అయినా సరే శాశ్వత నివాసం కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. దీంతో అక్కడి భారతీయుల జీవితాల్లో అనిశ్చితి పెరుగుతోంది. నిజానికి అగ్రరాజ్యం నేడు సుసంపన్నంగా ఉంది అంటే దానికి కారణమే వలసదారులు. ముఖ్యంగా భారత్, చైనా వంటి ఆసియా దేశాల వారు ప్రపంచంలోని అత్యుత్తమ శ్రామిక శక్తిని అందిస్తున్నారనే నిజాన్ని అమెరికా గుర్తించలేకపోతోంది. అంతేకాకుండా అక్కడి పాలకులు, కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు పనిగట్టుకుని భారతీయులపై విద్వేషాన్ని నూరిపోస్తున్నారు. అందుకు ఉదాహరణే అమెరికా రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ వ్యాఖ్యలు. అతను చేసిన పోస్ట్ ని ట్రంప్ రీపోస్ట్ చేయడంతో భారతీయులు భగ్గుమన్నారు. సావేజ్ వీడియోలో ఏముంది? భారత్, చైనా నుంచి అమెరికాకు వచ్చే వాళ్లను ల్యాప్టాప్ పట్టుకుని వచ్చే గ్యాంగ్స్టర్లుగా సావేజీ అభివర్ణించాడు. 9 నెలల గర్భంతో భారతీయ మహిళలు అమెరికాకు వచ్చి తమ బిడ్డల్ని కని పౌరసత్వం
పౌరసత్వం పొందుతున్నారని కట్టుకథలు చెప్పాడు. బిడ్డను కన్న తర్వాత కుటుంబం మొత్తాన్ని అమెరికాకి తీసుకొచ్చేస్తున్నారని విషం చిమ్మాడు. 9 నెలలు అమెరికాకు వచ్చి బిడ్డకు జన్మనిస్తే ఇక్కడ చట్టాలేమో ఆ బిడ్డకు వెంటనే పౌరసత్వాన్ని ఇస్తాయని అక్కసును ప్రదర్శించాడు. భారత్ చైనా దేశాలను నరకకూపాలంటూ మైఖేల్ సావేజ్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అమెరికన్లను కాని వారికి ఇలా పిల్లలతో పౌరసత్వం ఇవ్వడమేంటని మైఖేల్ నోటి దురుసును ప్రదర్శించాడు. ఈ వివాదాస్పద వ్యక్తి వీడియోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏమాత్రం చూడకుండా రీపోస్ట్ చేశాడు. దీనిపై భారతీయులు భగ్గుమన్నారు. దీనికి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం వివరణ ఇచ్చింది. ట్రంప్ భారత్ను గొప్ప మిత్రదేశంగా పొగిడారని, ప్రధాని మోడీని తన మిత్రుడిగా వెల్లడించారని చెప్పుకొచ్చింది. నిజానికి ఈ 2 రోజుల్లో ట్రంప్ అలాంటి వ్యాఖ్యలేవీ చేయలేదు. ఇదిలా ఉంటే ఇటీవల పెరుగుతున్న విద్వేషపూరిత దాడులు, గన్ కల్చర్ పట్ల భారతీయ కుటుంబాల్లో ఆందోళన పెరుగుతోంది. తమ పిల్లల భవిష్యత్తు, భద్రత దృష్ట్యా చాలా మంది ఇండో అమెరికన్లు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న కఠినమైన వలస విధానాలు, అమెరికా ఫస్ట్ పాలసీలు భారతీయ నిపుణుల్లో అభద్రతను పెంచాయి. ముఖ్యంగా డెమోక్రేట్లు, రిపబ్లికన్లకు మధ్య పెరిగిన దూరం సామాజిక వాతావరణాన్ని కలుషితం చేసిందని 58% మంది అభిప్రాయపడుతున్నారు. మరోవైపు భారత్ ఆర్థికంగా వేగంగా ఎదుగుతోంది. భారత్లోనూ ఐటీ, స్టార్టప్ రంగాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో అమెరికాలో ఇన్ని కష్టాలు పడ్డం కంటే సొంత దేశానికి వెళ్లిపోవడం మిన్న అనే భావన ఇండో అమెరికన్స్ లో పెరుగుతోంది. అయితే భారతీయులు కేవలం అమెరికానే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారో అర్థం కావడం లేదని కొందరు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అమెరికా కంటే ఇతర యూరప్ దేశాలను మంచి అవకాశాలు లభిస్తున్న విషయాన్ని ఎత్తి చూపుతున్నారు. అదే సమయంలో తాజా సర్వే ఇండో అమెరికన్ల రాజకీయ ధోరణుల్లో వస్తున్న మార్పుల్ని కూడా ఎత్తి చూపింది. చారిత్రకంగా ఇండో అమెరికన్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గు చూపేవారు. కానీ 2020 నుంచి ఆ ధోరణి మారుతున్నట్టు కనిపిస్తోంది. డెమోక్రాట్లకు అమెరికాలోని భారతీయుల మద్దతు తగ్గుతోంది. అదే సమయంలో రిపబ్లికన్లకు లభించే మద్దతు మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం సుమారు 30% మంది ఇండో అమెరికన్లు తమ స్వతంత్రులుగా గుర్తింపు పొందుతున్నారు. ఇది పార్టీల పట్ల విధేయత కంటే కూడా సమస్యలాధారిత రాజకీయ ప్రాధాన్యతలకు భారతీయ కుటుంబాల మద్దతునిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్థిక స్థిరత్వం, వలస విధానాలు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలకు ఇప్పుడు భారతీయ మూలాలున్న కుటుంబాలు పెద్దపీట వేస్తున్నాయి. సంప్రదాయ పార్టీ రాజకీయాలకు దూరంగా జరుగుతున్నారు. సిద్ధాంతాల కంటే వాస్తవికతకు ప్రాధాన్యమిచ్చే ఓటర్లుగా మారుతున్నారు. దీర్ఘకాలంలో ఈ ధోరణి వలసల సరళిని, మేధో వలసల్ని, భారత్ అమెరికా సంబంధాలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇండో అమెరికన్లు తమ ప్రాధాన్యతని పునఃసమీక్షించుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. అమెరికా రాజకీయాల్లో ఇప్పుడు పెను మార్పులు వస్తున్నాయి. దశాబ్దాలుగా డెమోక్రాట్లకు అండగా ఉన్న భారతీయులు ఇప్పుడు పార్టీల కంటే తమ భద్రతకే ప్రాధాన్యమిస్తున్నారు. 30% మంది భారతీయులు ఏ పార్టీకి చెందని స్వతంత్ర ఓటర్లుగా మారుతున్నారు అంటే అక్కడి పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు పెరుగుతున్న జీవన వ్యయం, మరోవైపు వీసా కష్టాలు, వీటన్నిటికీ తోడు జాత్యహంకార వ్యాఖ్యలతో కలవరాన్ని కలిగిస్తున్నాయి. అదే సమయంలో భారత్ ఆర్థికంగా పుంజుకోవడం, ఇక్కడే అద్భుతమైన స్టార్టప్ అవకాశాలు ఉండడం వల్ల చాలా మంది రిటర్న్ టు ఇండియా వైపు మొగ్గు చూపుతున్నారు.